కాలేజీలో క్లాసులు, క్యాంపస్ కబుర్లు, క్యాంటీన్లో సరదాలు, కంప్యూటర్ ల్యాబ్లో కోడింగ్పై కుస్తీలు. ఇంజనీరింగ్ చదువులంటే మనందరికీ గుర్తొచ్చేవి ఇవే. కానీ చదువుతో పాటు కళారంగంలోనూ రాణించడం అవసరమని నిరూపిస్తోంది ఆ యువతి. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు కూచిపూడిలోనూ ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటి వరకు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చి పలు అవార్డులు గెలుచుకుంది. గుంటూరుకు చెందిన యువ కళాకారిణి హిరణ్య స్టోరీ ఇది. ఆ యువతికి కూచిపూడి అంటే ఆసక్తి. కూచిపూడి తరగతుల్లో చేరిన కొన్ని రోజులకే అక్క మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. ఆ బాధ నుంచే సోదరి కలను నిజం చెయ్యాలని నిర్ణయించుకుంది. తల్లి, గురువు ప్రోత్సాహంతో మరింత సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చింది. హిరణ్య బృందం చేసిన ఓ ప్రదర్శన నోబుల్ ప్రపంచ రికార్డులో నమోదైంది. బాలరత్న, నాట్య శిరోమణి, గురు శిష్య పరంపర అవార్డు వంటి పురస్కారాలు అందుకుంది. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి సర్టిఫికెట్ కోర్సులో డిస్టింక్షన్లో ఉత్తీర్ణురాలైంది. గుంటూరుకు చెందిన ఈ యువతి హిరణ్య సాయి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. తన పెద్దమ్మ కుమార్తె కూచిపూడి నేర్చుకోవడం చూసిన హిరణ్య కూడా నాట్యంపై ఇష్టం పెంచుకుంది. అమ్మ ప్రోత్సాహంతో కూచిపూడి శిక్షణలో చేరింది. చదువు కొనసాగిస్తూనే కూచిపూడి తరగతులకు హాజరైంది. ఆసక్తి, ప్రతిభతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలిచ్చింది. పదుల సంఖ్యలో అవార్డులందుకుంది. హిరణ్య అక్క దేవకి సాయి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆ బాధ నుంచే తనను మంచి కళాకారిణిగా చూడాలన్న అక్క ఆశయాన్ని గుర్తు చేసుకుంది. విషాదాన్ని దూరం చేసే ఔషధం నాట్యమే ఇస్తుందన్న గురువు మాటలతో కదిలింది. కాలికి మువ్వలు తుడిగి ప్రాక్టీస్కు వెళ్లడం ప్రారంభించింది. పలు కార్యక్రమాల్లో అనేక ప్రదర్శనలిచ్చి అవార్డులందుకుంది. యాక్చువల్లీ సిస్టర్ ఇలా జరిగిన తర్వాత మా ఫ్యామిలీ అంతా డిప్రెస్డ్గా ఉన్నాము. అప్పుడు మా సార్ నా దగ్గరికి వచ్చి అన్న ఒకే మాట, నువ్వు డాన్స్ క్లాసెస్కి రా అన్నారు. అది జరిగిన 3 డేస్కి నేను డాన్స్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత నేను ఆ పెయిన్ని మర్చిపోయి డాన్స్ నేర్చుకుంటూ ఉంటే అక్క ఇష్టాన్ని నువ్వు అంతే కంటిన్యూ చేయని చెప్పి నన్ను సార్ దగ్గరుండి రా అని చెప్పి నాకు ఇలా డాన్స్ ఇంట్రెస్ట్ పుట్టించారు. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ పెరిగింది ఇష్టం. సో డాన్స్ మీద కానీ సార్ మీద గౌరవం కానీ అదే చాలా పెరిగి డాన్స్ని వదులుకోలేకపోయాను. ఇంకా ICMDA ఫౌండేషన్ వాళ్ళ తరపున 10 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయండి. అది మేము ఐగిరి నందిని అని ఒక సాంగ్ని చేసాము, ఆన్లైన్ రూపంలో చేసాము. సో దానిని చూసి మాకు వరల్డ్ రికార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది, 10 వరల్డ్ రికార్డ్స్. మేము చాలా నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడం జరిగింది. లైక్ గోవా వెళ్ళాము, ఇంకా నాగ్పూర్, మహారాష్ట్ర ఇలాంటి నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళిన ప్రతి చోట మాకు ప్రైజెస్ వచ్చాయి. సాధారణంగా డాన్స్ క్లాసులకు వెళ్లేవారిని పరీక్షలకు కొన్ని రోజులకు ముందు నుంచే సాధన ఆపేసి చదువుపై దృష్టి పెట్టారని చెబుతుంటారు తల్లిదండ్రులు. అందుకు భిన్నం హిరణ్య పరీక్షలకు ముందు రోజు వరకు కూడా డాన్స్ క్లాసులకు వెళ్ళింది. అయినా 10th ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయింది. నృత్యంలో అలవర్చుకున్న క్రమశిక్షణ, ఏకాగ్రత, పద్ధతులు ఆమెను చదువులోనూ రాణించేలా చేశాయని అంటోంది హిరణ్య. డాన్స్లోనే నేను చాలా నేర్చుకున్నాను. లైక్ మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు సాయంత్రం 4ంటికి ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ 10 నుండి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మాకు పేషెన్స్ కానీ డిసిప్లిన్, కరెక్ట్గా మేము మేకప్ వేసుకొని కూడా అలా భరించి ఉండడం, ఆ 5 minutes డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం 7 years ప్రాక్టీస్ అండ్ మా సార్ డెడికేషన్, మా సార్ మాకు నేర్పించడానికి పడిన శ్రమ, ఇవన్నీ ఆ 5 minutes పర్ఫార్మెన్స్లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఇదే కైండ్ ఆఫ్ పర్ఫెక్షన్, ఇదే కైండ్ ఆఫ్ పేషెన్స్ని స్టడీస్లో కూడా పెట్టాను. బికాజ్ నేను 10th ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ ముందు రోజు కూడా ప్రోగ్రామ్ చేసి నెక్స్ట్ డే ఫైనల్ ఎగ్జామ్ రాశాను. అప్పటికి నాకు మంచి స్కోర్ వచ్చింది 10thలో. అండ్ అదంతా డాన్స్ నుంచే వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇష్టంగా నేర్చుకున్నాను కాబట్టి ఎప్పుడు కష్టం అనిపించలేదు.
హిరణ్య తల్లి క్యాటరింగ్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా అవేవి హిరణ్య చదువు, కళాతృష్ణని ఆపలేకపోయాయి. తల్లి, గురువులు ఇచ్చిన ప్రోత్సాహం, భరోసా ఆమెను ముందుకు నడిపించాయి. హిరణ్యలోని ఆ ఆసక్తి, కష్టపడే తత్వమే ఆమెను ఈ స్థాయికి చేర్చాయని చెబుతున్నారు గురువు భరణి. హిరణ్య సాయి తను 7 years నుంచి నేర్చుకుంటుంది. ఎగ్జామ్ కూడా పాస్ అయింది, మన సర్టిఫికేట్ కోర్సు. తన డిస్టింక్షన్ వచ్చింది. ఎక్కడ కాంపిటీషన్ అయినా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయటం, ఫస్ట్ ప్రైజ్ తీసుకురావటం బాగా ఆనవాయితీ అయిపోయింది. ఇంకేదన్నా నేను చెప్తే సార్ ఏం చెప్తారా అనే, ఏం చెప్తే చేద్దాం అనే రెడీగా ఉండేది కళల్లో నేను గమనించాను. అందుకని తను ప్రతిదీ నేను ఏది చెప్పినా కూడా వెంటనే చేయడానికి సిద్ధంగా ఉంటుంది. క్లాసులకు వెళ్తుంది, ఎడ్యుకేషన్ పరంగా చేస్తుంది. ఇన్స్టిట్యూట్కి ఎవ్రీ పేరెంట్ వెళ్తారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తను ఏం నేర్చుకుంటుంది, ఎలా అయ్యి అని చెప్పని నేను ఎప్పుడు అనుకోలేదు. హైదరాబాద్ అటు ఇటు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు తన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయటం అనేది అప్పుడు చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. చాలా హ్యాపీగా అనిపించేది. బిడ్డలు కంటాం కానీ ఇటువంటి బిడ్డలు భగవంతుడు నాకు ప్రసాదించినందుకు ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు నాకు పిల్లలు కాదండి, 3 ఆయుధాలు. నాకు 3 పాపలు. ఆడపిల్లలుగా పుట్టడం అనేది నిజంగా ఎప్పుడు అంటూ ఉంటారు కదా, అలా కాదండి, నిజంగా ఆడపిల్లల అదృష్టమే. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ విషాదాలను అధిగమించి కూచిపూడి నృత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హిరణ్య సాయి నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోంది.